మరి ముందుగా అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం మొత్తంగా మనం పరిశీలిస్తే ఇంటిగ్రిటీ, సాధారణంగా దేశంలో ఎన్నో రకాలైన విచ్ఛిన్న శక్తులు ఉంటాయి. మనం చాలామందిని స్టేటస్లో చూస్తుంటాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయ్యింది కదా, అసలు స్వతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి, అసలు దేశం ఏం మారిపోయింది, ప్రపంచంలో అత్యంత ఎక్కువ పేదరికం ఉన్నది భారతదేశం, ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నది భారతదేశం, వెనుకబాటుతనంలో హెచ్డిఐలో వెనుకబాటుతనంలో ఉన్నది భారతదేశం. మరి భారతదేశానికి స్వతంత్రం కోసం ఎందుకు ఎంత వేడుకలు చేసుకోవాలని చాలామంది ఎక్కువ స్టేటస్లు పెడుతూ ఉంటారు. కానీ ఒకే ఒక మాట, స్వాతంత్రం వల్ల మనకి ఏమొచ్చిందంటే స్వేచ్ఛ, ఫ్రీడమ్. హోమ్ రూల్ గుజ్జం కాలంలో అనిబిసెంట్ గారు ఒక మాట చెప్పారు. ఆవిడ మన దేశం కూడా కాదు, ఐర్లాండ్ దేశం నుంచి వచ్చి ఇక్కడ జాతీయ ఉద్యమానికి ప్రభావితమై హోమ్ రూల్ ఉద్యమంలో ఆమె పాల్గొన్నారు. ఆమె ఒకే ఒక మాట చెప్పారు, హోమ్ రూల్, స్వపరిపాలన. బ్రిటిష్ వారు మనకు అన్నీ చెప్పేవారు, మేము మీకు అన్నీ ఇస్తున్నాం, మీకు మెరుగైన పరిపాలన అందిస్తున్నాం, మాకంటే ముందు ఉండే మొఘళ్ళు కానివ్వండి, ఢిల్లీ సుల్తాన్ కానివ్వండి, మీ స్థానిక రాజులు కానివ్వండి, వాళ్ళెవరూ ఇవ్వని పరిపాలన మీకు ఇస్తున్నాం కదా, మీకు ఏంటి ప్రాబ్లం, మీ నాగరికలం అనేవారు. కానీ ఆమె ఒకే మాట అన్నది స్వపరిపాలన, హోమ్ రూల్. స్వేచ్ఛ అనేది జీవోత్సవం లాంటిది. స్వేచ్ఛ ఎప్పుడు తెలుస్తుందంటే ఆ స్వేచ్ఛ లేని వారికి మాత్రమే స్వేచ్ఛ యొక్క అర్థం తెలుస్తుంది. స్వేచ్ఛ లేని జీవితం అనేది మరణంతో సమానం. ఆ స్వేచ్ఛ వచ్చింది స్వతంత్రం వలన. ప్రశాంతంగా మనం భారతీయులమని చెప్పుకోగలుగుతున్నాం ఈ స్వతంత్రం వలన. ఈ స్వతంత్రమే లేకపోతే బ్రిటిష్ వారి కాలంలో విద్య అనేది ఉండేది కాదు. ఈరోజు కూడా స్వతంత్రం కోసం మనం చెప్పుకునేటప్పుడు భారతదేశంలో ఎన్నో రకాలైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు చెప్పుకోవడానికి ఇది సరైనది కాదు. స్వతంత్ర దినోత్సవం రోజే మన దేశాన్ని ఎట్టి పరిస్థితిలో మనం కించపరిచేలా మాట్లాడకూడదు. బికాస్ వీఆర్ ప్రౌడ్ టు అన్ ఇండియన్స్. ఐ ఎమ్ అన్ ఇండియన్. ఎందుకు మనం స్వతంత్రం కోసం ఈరోజు అంత గొప్పగా చెప్పుకోవాలి? ఇంకా 364 రోజులు ఉన్నాయి మన దేశంలో సమస్యలన్నింటి కోసం మనం మాట్లాడుకోవడానికి. లైక్ దట్ ఆ ఫ్రీడమ్ అనేది ఎటువంటిదంటే ఈరోజు లైక్ దట్ భారతదేశంలో అమ్మాయిలు ఉన్నారు. కొంతమంది అమ్మాయిలకి వాళ్ళ తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇచ్చారు. వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తున్నారు, స్వేచ్ఛగా చదువుకుంటున్నారు, ఢిల్లీ కోచింగ్కి వెళ్తున్నారు, ప్రశాంతంగా వాళ్ళ జీవితంలో హ్యాపీగా ఉంటున్నారు. ఇదే భారతదేశంలో కొంతమంది అమ్మాయిలకి ఇంట్లోంచి కాలు బయటకు పెట్టనే పరిస్థితి కూడా ఉంది. వాళ్ళని అడిగితే చెప్తారు స్వేచ్ఛ అంటే ఏంటి. మరి అటువంటిది బ్రిటిష్ పరిపాలన నుంచి మనం విముక్తి కలిగించుకొని ఈరోజు మనం ప్రతి దృక్పథంలో కూడా ముందుకున్నాం. మరి అలాంటి స్వతంత్ర దినోత్సవాన్ని ఎంత ఘనంగానైనా మనం జరుపుకోవాలి. స్వతంత్ర దినోత్సవం జరుపుకునేటప్పుడు కేంద్రంలో ఉండేది కాంగ్రెస్ పార్టీయా, బీజేపీ పార్టీయా, ఇంకో పార్టీ కాదు. ఇది మన దేశం, ఇది మన కుటుంబం. సో అందువలన ఇక్కడ భారతదేశానికి సంబంధించి ఏ పరిపాలనలో ఎవరున్నప్పటికీ కూడా మన ఇంటిగ్రిటీని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దాన్ని ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా వ్యతిరేకించాలి. సో మరి భారతదేశం ఎందుకంటే ఇవన్నీ చేయలేకపోతుందంటే ఒక విషయం మనం గమనించాలి. స్వాతంత్రం వచ్చే సమయానికి మన దేశ జనాభా 36 కోట్లు. ఈరోజు అమెరికా జనాభా 36 కోట్లు. ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశం అమెరికా. జనాభాలో 36 కోట్లు. భారతదేశం జనాభా 150 కోట్లు. ఒకే ఎగ్జాంపుల్, ఒక కుటుంబంలో ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారు. ఇంకో కుటుంబంలో ఒక తండ్రికి 15 మంది పిల్లలు ఉన్నారు. 2 పిల్లలున్న కుటుంబం తండ్రి ఆ కుటుంబంలో ఆ పిల్లలకి మంచి నాణ్యమైన విద్య, వైద్యము, జీవన ప్రమాణాలన్నీ అందించగలరు. ఎందుకంటే 2 మాత్రమే పోషిస్తున్నాడు. 15 మందిని పోషించే తండ్రి ఇవన్నీ ఇవ్వలేకపోవచ్చు. ఇవ్వలేనంత మాత్రాన వాళ్ళు నా తండ్రి కాదు, నా తండ్రి నాకు ఇబ్బంది పెట్టాడు, నా తండ్రి నాకు అన్యాయం చేశాడని చెప్పుకోవడం ఎంత దౌర్భాగ్యమో. భారతదేశంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా మా దేశం మాకేమిచ్చిందని అనడం అత్యంత దౌర్భాగ్యం. ఈరోజు ప్రపంచంలో భారతదేశం జనాభా ఇంత ఉంది కనుకే మనకు అంత ఎక్కువ పేదరికం ఉంది. ఇంత జనాభా ఉంది కనుకే మనకు అంత ఉపాధులు ఏముంది.
అయినప్పటికీ మన దేశం ఎంత గొప్ప దేశం అనేది ఒక్కసారి మీరు ఆలోచిస్తే కరోనా టైంలో భారతీయ పౌరుల్లో సివిక్ అవేర్నెస్ లేకపోవడం వలన చైనాలో ప్రారంభమైన కరోనా ఆ చైనా జనాభా కంటే ఎక్కువ మందికి భారతదేశం వచ్చింది. కారణం ప్రజల్లో సివిక్ అవేర్నెస్ లేకపోవడం, చట్టాలను పాటించరు, ప్రభుత్వం చెప్పింది పాటించరు, ఒక హైజీనిక్ గా ఉండరు. కరోనా అంటే కరోనాను ముట్టడానికి వెళ్ళే విధంగా మన భారతదేశ జనాభా ఉండేవారు. అయినప్పటికీ కూడా మన దేశం 200 కోట్ల కరోనా టీకాలని ఇమీడియట్ గా తెప్పించి వ్యాక్సినేషన్ ఇచ్చింది. ఇది వరల్డ్ రికార్డ్, గిన్నీస్ రికార్డ్ కూడా. మన ప్రభుత్వాలు మన కోసం పని చేస్తున్నాయి. అలాగని మన దేశంలో అవినీతి లేదు, మన దేశంలో ప్రభుత్వాలు నిబద్ధతగా పనిచేస్తున్నాయని నేను చెప్పను. కానీ ఇది సమస్య కాదు, ఇది వేదిక కాదు, ఈ రోజు అంతకంటే కాదు. ఇది ఒక సెలబ్రేటింగ్. మన ఇంటిగ్రిటీకి ఇబ్బంది పెట్టే ఎవరినైనా ఖచ్చితంగా ప్రభుత్వాలు కాదు, ప్రతి వ్యక్తి వ్యతిరేకించాలి. ఈరోజు నీకు పుట్టినరోజు నువ్వు చేసుకుంటున్నావు, పుట్టినరోజు వేడుకల్లో నువ్వేం సాధించావు? పుట్టినరోజు చేసుకుంటున్నావు, నువ్వేం ఉద్యోగం సాధించావు? వాడు కలెక్టర్ అయ్యాడు, నువ్వు చిన్న ఉద్యోగం సాధించావు, నీకు సంపాదన ఏంటి ఉందని అడిగితే ఎంత దౌర్భాగ్యమో. భారతదేశానికి స్వతంత్రం వచ్చే రోజు కూడా దేశంలో ఉండే విచ్ఛిన్న శక్తులన్నీ కలిపి ఏం సాధించింది భారతదేశం ఈ వేడుకలు కనడం కూడా అంత దౌర్భాగ్యం. అయితే నేను ఒకటే చెప్తాను, మరి దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది? దేశం అభివృద్ధి చెందడానికి దేశం ఏం చేయక్కర్లేదండి, వ్యక్తి అభివృద్ధి. ఈరోజు మనం చాలా వరకు చూడండి, భారతదేశంలో సుమారుగా 35 కోట్ల హౌస్ హోల్డింగ్ కుటుంబాలు ఉన్నాయి. ఒక కుటుంబంలో ఒకరికి మంచి ఉపాధి ఉంటే ఆ కుటుంబం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. వ్యక్తిగత అభివృద్ధి అనేది దేశాభివృద్ధికి పునాది. ఒక కుటుంబం అభివృద్ధి చెందితే గ్రామం అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా మనం మీడియాలో చూస్తుంటాం, ఈ గ్రామంలో కానిస్టేబుల్ ఎక్కువ, ఈ గ్రామం ఆటోమేటిక్ గా వారి వలన అభివృద్ధి చెందింది, తదుపరి తరాలు ఇంకా ఉద్యోగాలకు వెళ్తున్నారు, ఈ గ్రామంలో టీచర్లు ఎక్కువ. ఎక్కడ పడింది బీజం? ఒక్కడ ఉద్యోగం సాధిస్తే మిగతా వాళ్ళందరూ వాడిని చూసి మోటివేట్ అవుతుంటారు. లైక్ ఈ దగ్గరలో కొండవెలగాడు అనే ఒక గ్రామం ఉంది, ఈ పక్కనే మా పక్క ఊరే. వెయిట్ లిఫ్టింగ్ లో కామన్వెల్త్ నుంచి ఇంచుమించు ప్రతి మెడల్లో కూడా స్వర్ణ పథకాలు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఆ బేసం అక్కడ పడింది. సో వ్యక్తిగత అభివృద్ధి, నువ్వు ముందు డెవలప్ అవ్వు, నువ్వు డెవలప్ అయితే నీ కుటుంబం డెవలప్ అవుతుంది, అన్ని కుటుంబాలు డెవలప్ అయితే గ్రామం అవుతుంది, అన్ని గ్రామాలు డెవలప్ అయితే దేశం అభివృద్ధి చెందుతుంది. మన దేశ అభివృద్ధి చెందడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా మనకి ప్రోత్సాహం కాదు, మన ఇండివిజువల్ డెవలప్ అవ్వాలి, ఆటోమేటిక్ గా దేశం డెవలప్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే సివిక్ అవేర్నెస్, బాధ్యతారాహిత్యమయ యువత. భారతదేశంలో మెజారిటీ యువత బాధ్యత కూడిన వాళ్ళే, కానీ బాధ్యతారాహిత్యమైన యువత కూడా ఈ దేశానికి ఇబ్బందికరమే. ఈ రోజు పుట్టిన పిల్లలే రేపు బాలులే యువకులు, యువకులే నేటి పౌరులు. సో చిన్నప్పటి నుంచి అవగాహన అనేది పిల్లలు రావాలి. అందువలన నేను ఒకటే చెప్తాను, కాబోయే ఆఫీసర్లుగా ముందుగా మన స్థాయిలో మనకేమీ తెలియదు. చిన్నప్పటి నుంచి అందరం కూడా కష్టపడి వచ్చిన వాళ్ళమే, పేదరికం నుంచి వచ్చిన వాళ్ళమే, అన్నీ చూసి వచ్చిన వాళ్ళమే. మనకి ఎలిమెంటరీ స్కూల్లో చదివినప్పుడు, హై స్కూల్లో చదివినప్పుడు ఈ ఉద్యోగాలు చేస్తామని నేను అనుకోలేదు, ఇటువంటి స్థాయిలో ఉంటారని మీరు అనుకోలేదు. అటువంటి అన్నీ కూడా మనకు అందాయి. ఒక మంచి ఉద్యోగం సాధించండి, మీ గ్రామానికి ఆదర్శం అవ్వండి, మీతో పాటు మరికొంతమందికి ఆదర్శంగా వారిని తయారు చేయండి. ఆ విధంగా మీ గ్రామంతో పాటు, మీ కుటుంబంతో పాటు మన దేశ అభివృద్ధికి మీరు తోడ్పడండి. దేశ అభివృద్ధి అంటే కంప్లీట్ గా దేశాన్ని మొత్తం మనం చేయాల్సిన అవసరం లేదు, మన వ్యక్తిగత అభివృద్ధి చాలు, దేశానికి ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. మరి ఈ రోజు మన భారతదేశానికి ఎంత చెడ్డ పేరు రావడానికి ప్రధాన కారణం ఎక్కడ ఉందంటే ఇది ఇప్పటిది కాదు, హిస్టరీలో మన అందరికీ తెలిసిందే. మన బ్రిటిష్ వారి నుంచి మాత్రమే స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. అసలు ఎవరి బ్రిటిష్ వారు? మరి బ్రిటిష్ వారి నుంచే స్వాతంత్రం సంపాదించుకున్నామని చూస్తున్నాం, కానీ భారతదేశానికి ప్రధానమైన శత్రువులు ఈ రోజు ఆ రోజు భారతీయులే. భారతదేశం ఇంటిగ్రిటీగా ఉండేటప్పుడు, సమైక్యంగా ఉండేటప్పుడు అలెగ్జాండర్ లాంటి ప్రపంచ విజేత కూడా మన దేశాన్ని తాకలేకపోయాడు. ఎందుకంటే ఆ రోజు పరిపాలించిన నందవంశం కానీ, మౌర్య వంశం కానీ, గుప్త వంశం కానీ దేశం మొత్తాన్ని ఇంటిగ్రిటీగా ఉంచి, సమైక్యంగా ఉంచి దేశానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా తెచ్చేది. ఎప్పుడైతే సమైక్యత కోల్పోయిందో అరబ్బలను ఆహ్వానించింది భారతీయులు. ఆ అరబ్బలు వచ్చి మన శాస్త్ర సాంకేతిక గ్రంథాలన్నీ పట్టుకుని వెళ్ళిపోయారు. గోరీ మహమ్మద్తో పృథ్వీరాజ్ చౌహాన్ గెలుచుంటే ఈ రోజు ఈ పరిస్థితి మనకు ఉండేది కాదు. భారతీయుడైన జయచంద్రుడే సొంత మామ గోరీ మహమ్మద్కి ఎప్పుడైతే సపోర్ట్ చేశాడో పృథ్వీరాజ్ చౌహాన్ అనే వ్యక్తి ఓడిపోయాడు. మన దేశంలో ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యానికి నాంది వచ్చింది. అదే ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యం నాంది రాకపోయి ఉంటే భారతదేశం పరిస్థితి ఉండేది కాదు.
ఈ రోజు మన చరిత్ర పుస్తకాలు చూస్తే అల్లావుద్దీన్ ఖిల్జీ ఆహా ఓహా అద్భుతం అని మనం చదువుతూ ఉంటాం. ఎవరి అల్లావుద్దీన్ ఖిల్జీ? అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణని తప్పు పట్టట్లేదు. ఎవరి అల్లావుద్దీన్ ఖిల్జీ? సో భారతదేశం ఉండే రాజుల అనైక్యత వలన, విదేశీ దండయాత్ర వలన విచ్ఛిన్నమైన దేశానికి ముస్లిం పరిపాలన పాలకులు బాగానే పరిపాలించారు, కాదంటం లేదు. కానీ అదే ఇంటిగ్రిటీ ఈ రోజు కూడా లోపిస్తుంది. మొఘలాయల కోసం అద్భుతంగా మన పుస్తకాలు రాశారు. ఎప్పుడు కూడా మన యొక్క రాజుల కోసం ఎప్పుడు కూడా రాయలే. ఎందుకంటే అటువంటి ఛాందసవాద భావాలు అనేవి పెరుగుతూ వచ్చాయి. మరి మొఘల పరిపాలన కూడా మనది స్వర్ణయంగా ఉండేది. కానీ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత అప్పుడు మనం స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడాం. బ్రిటిష్ వారి అణచివేత ధోరణులు కానివ్వండి, నాటి కాలంలో సిపాయిల తిరుగుబాటు అనేది జరిగి ఉండకపోతే ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉండేవాళ్ళం. మేధావర్గంలో వచ్చిన ఆలోచన ఈ రోజు మనకు అతివాద మితవాద గాంధేయ విధంలో 100 సంవత్సరాల పోరాటం చేస్తే వచ్చింది ఈ స్వేచ్ఛ. సో 100 సంవత్సరాల పోరాటం బ్రిటిష్ వారితో మన నాయకులు చేస్తే వచ్చిన స్వేచ్ఛని మనం హ్యాపీగా ఇప్పుడు అనుభవిస్తున్నాం. స్వేచ్ఛ లేని వాడికే స్వేచ్ఛ యొక్క అర్థం తెలుస్తుంది. అందువలన ఇప్పుడు దేశాన్ని కించపరిచే నాయకులకి గట్టిగా సమాధానం ప్రతి ఒక్కరు చెప్పి తీరాల్సిందే. దేశమే కాదు, కుటుంబంలో సమస్యలు ఉండవా? ప్రతిరోజు కుటుంబంలో 100 సమస్యలు ఉంటాయి. నా కుటుంబంలో, నీ కుటుంబంలో, ఒక చిన్న కుటుంబంలోని ఇన్ని సమస్యలు ఉంటే ఇంత పెద్ద దేశం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు, 150 కోట్ల జనాభా, ఇంత ఉన్న మన దేశంలో సమస్యలు లేకుండా ఎలా ఉంటాయి? సమస్యలకు పరిష్కారానికి ఆలోచించే దిశగా ముందడుగు వేయాలి. ఏదో భారతదేశంతో కంపేర్ చేస్తే బంగ్లాదేశ్, పాకిస్తాన్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి. అమెరికాలోనైనా అవినీతి ఉంటుంది, చైనాలో అవినీతి ఉంటుంది. ఇక్కడ అవినీతి సమస్య కాదు, ప్రజల్లో మార్పు రావాలి, ప్రజల్లో సివిక్ అవేర్నెస్ రావాలి, పౌర బాధ్యత రావాలి. ఓటుకి డబ్బులు ఇస్తే గానీ ఓటైన ప్రజలు ఈ దేశంలో 90% ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సహా ఓటేసేటప్పుడు డబ్బులు తీసుకునే పరిస్థితులు మనకు కనిపిస్తుంటాయి. రాజకీయ నాయకుని తిట్టే ఏం పరిస్థితి? సర్పంచ్ ఎలక్షన్ ₹1 ఖర్చు చేసి, ఎమ్మెల్యే ఎలక్షన్ కి పార్టీకి 100 కోట్లు ఫండ్ ఇస్తే గానీ టికెట్ ఇవ్వని పరిస్థితి. వాడు ఖర్చు పెట్టాలి, వీళ్ళు ఖర్చు పెట్టాలి, అందరూ ఖర్చు పెట్టాలి. ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తే తప్ప ఓటైని ప్రజలు ఉండేటప్పుడు దేశం ఎలా మారుతుంది? సో దేశం అనే ముందు మనం మన కోసం ఆలోచించాలి. మనం ఎలా చేస్తున్నాం, మనం ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం అనేది ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి. సో ఇవన్నీ మనం మార్చగలమా? మనం మార్చలేం. మనం ఏం చేయగలం? నువ్వు ముందు డెవలప్ అవ్వు. దీనికోసం నువ్వు పర్యావరణ ఉద్యమాలు, స్వాతంత్ర ఉద్యమాలు, ఇంకేదో ఉద్యమాలు చేయాల్సిన పని లేదు. నువ్వు బాగా చదువుకో. ఒకరిలో కూడా డిసిప్లిన్ లేదు, ఒక్కరిలో కూడా సాధించాలనే కసి లేదు, ఒక్కరిలో కూడా నేను ఒక పెద్ద ఆఫీసర్ అయ్యి మా గ్రామానికో మా మండలానికో ఆదర్శం అవ్వాలనే ఒక కసి లేనప్పుడు ఈ స్వాతంత్ర ఫలాలు అనేవి కామన్గా వస్తుంటాయి. నీ స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎప్పుడు స్వతంత్రంగా ఉండగలవు? ఒక అమ్మాయికి ఉద్యోగం వస్తే ఇండిపెండెంట్ గా ఉండగలదు, అది ఫ్రీడమ్. మరి నీకు ఎప్పుడు వస్తుంది? ఈ ఉద్యోగం అయిపోయిన తర్వాత ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉండేటప్పుడు నీకు స్వాతంత్రం ఖచ్చితంగా రాదు. మరి అబ్బాయికి ఎప్పుడు స్వతంత్రం వస్తుంది? నువ్వు ఖచ్చితంగా నీ యొక్క ఉపాధితో నీ కుటుంబాన్ని పోషించేటప్పుడే నీ తల్లిదండ్రులు, భార్య, పిల్లలు నీకు విలువ. మరి దానికి నువ్వేం చేయాలి? దీంతో పాటు సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిలో కూడా పొంగు పొరులుతూ ఉంటుంది. భారతదేశంలో ప్రతి యువత, ప్రతి వ్యక్తిలో సామాజిక బాధ్యత ఉంది, దేశభక్తి ఉంది. దానికి ఒకటే కారణం, క్రికెట్ మ్యాచ్. క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు, పాకిస్తాన్తో మ్యాచ్ ఆడేటప్పుడు నరాలు తెగిపోతుంటాయి. కానీ నీ పక్కోడికి సాయం చేసేంత చిన్న మనసు నీలో లేదు. నీ పక్కోడు బాగుపడితే చూడలేదు, నువ్వు పాకిస్తాన్తో గెలిచి ఏం చేస్తావు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే మన మనస్సుని ఎలా చూసుకోవాలంటే చిన్నదాని నుంచి స్టార్ట్ చేయాలి. మన పక్క వరకు సాయపడాలి, నిన్ను నువ్వు డెవలప్ చేసుకోవాలి. లోపల ఈర్ష, ద్వేషం, కోపం, రాగద్వేషాలను బయటికి పెట్టాలి. 10 మందికి మంచి చేసే విధంగా ఉండాలి, నీ విజ్ఞానాన్ని 10 మందికి పంచే విధంగా ఉండాలి. పౌర బాధ్యతగా నువ్వు చేయాల్సింది చేయాలి. నీకు రేపు ఎగ్జామ్ ఉంది, 10 రోజులు పౌర బాధ్యతగా పౌర ఉద్యమాల్లో పాల్గొంటున్నంటే నీ అంత అవివేకం ఇంకోటి ఉండదు. ఎప్పుడేం చేయాలో చేయాలి. సో నేననే కాదు, ఎవరైనా మనం చేయాల్సింది ముందు మన ఇల్లు చక్కదిద్దుకోవాలి, ముందు మనం చక్కదిద్దుకోవాలి, మనం డెవలప్ అవ్వాలి, కంప్లీట్గా సొసైటీకి ఉపయోగపడాలి. ఓకేనండి. సో మరి దేశం యొక్క ఈ స్వతంత్ర ఫలాలు అనేవి ఈ రోజే కాదండి, ఏ రోజుకైనా సరే ఇంటిగ్రిటీకి దెబ్బతీసే శక్తులకు వ్యతిరేకంగా ఉండాలి. ఎందుకంటే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎన్నో దేశాలు మనకు తెలియని కుట్రలతో ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటాయి. ఆ పన్నే క్రమంలో సోషల్ మీడియా అనేది ఖచ్చితంగా ఈరోజు ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే 50% ఆపోజిట్ పార్టీ అనేది దాన్ని వ్యతిరేకిస్తుంటారు. ఇంకొక బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే ఇంకొక పార్టీ వ్యతిరేకిస్తుంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏ పార్టీ అయినా భారతదేశానికి కీడు చేసే ఇంటిగ్రిటీని దెబ్బతీసే విధంగా ఉండేటప్పుడు అందరూ కూడా ఒక ఏకతాటిపై ఉండాలి. సమస్యకి పరిష్కారం మూలాలు అన్వేషించాలి తప్ప సమస్యను సృష్టించి పెద్ద చేసే విధంగా ఏది ఉండకూడదు. ఓకే, అయితే నేను మీకు ఒకటే చెప్తానండి,
మీరు ఈ 6 నెలలు 7 నెలలు ఏదైతే టైం ఉందో ఈ 7 నెలలు కూడా మీరు ఒకటే గుర్తుంచుకోండి, మీరు కూడా సమాజంలో ఒక మంచి పౌరుడిగా వెళ్ళాలి కనుక ముందు మీరు అనుకున్న లక్ష్యం ఏదైతే గ్రూప్ 2 ఉందో అది సాధించే దిశగా మీ ప్రయత్నాలు చేయండి. తదుపరి మన లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం చేయాల్సిన అవసరం వచ్చేటప్పుడు ఖచ్చితంగా అవసరాన్ని మీకు మహాభారతంలో శ్రీకృష్ణుడు కొన్ని మాటలు కూడా చెప్తారు. ఏ సమయంలో ఎప్పుడు జరగాల్సింది, ఎప్పుడు నీ పని అవసరం అవుతుందో ఆ టైం నీకు వస్తుంది, నీకు వచ్చినప్పుడు చేయి. ఆ టైం వచ్చేటప్పుడు మనం చేస్తాం ప్రతి ఒక్కరం కూడా. కానీ ముందు నువ్వు ఏ లక్ష్యంతో వచ్చావు ఆ లక్ష్యం కోసం మాత్రమే కష్టపడు. ఓకే, మరి ఇలాంటి మంచి వాతావరణం మీ అందరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకుంటూ మన వ్యక్తిగత అభివృద్ధి, మన కుటుంబ అభివృద్ధి, అలాగే మన దేశ అభివృద్ధి కూడా మంచిగా జరగాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మంచిగా ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ మరి ఈ స్వతంత్ర దినోత్సవాన్ని తదుపరి సంవత్సరం స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో మీరు ఒక గెజిటెడ్ అధికారిగా మీ ఆఫీసులకు హాజరై ఆ రోజు ఒకటే గుర్తుంచుకోండి, ఆర్ఎస్ రెడ్డి సార్ ఎంతో చిన్న సహాయం అంటే ఏదో ఒక ఉడత సహాయం చేశారు మాకు అనేది గుర్తుంచుకుంటే మీకు చాలు. ఎందుకంటే ఎంతో మంది విద్యార్థులు మేము తయారు చేస్తాం, వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటంటే మా ఓన్ టాలెంట్తోనే మాకు ఉద్యోగాలు వచ్చాయి, ఓన్ టాలెంట్ లేకుండా ఏ ఉద్యోగాలు ఎవరికి రావు. రాయని నేను బంగారం చేయలేను, బంగారం ఇస్తే సాన పెట్టగలను. సో అందువల్ల ఏ ఉద్యోగం వచ్చినా అది మీ టాలెంట్, కానీ దానికి ఎంతో కొంత ఉత్ప్రేరకం, ఎంతో కొంత మా యొక్క సపోర్ట్ అనేది ఉంటుంది కనుక అది గుర్తిస్తూ సంస్థకి మాకు కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జనగణమంతో మనం ఎండ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.